మనం అందరం కూడా స్వేచ్ఛగా చేసినాము. రాజకీయాలు కానీ, విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాము. అదే ఆ యొక్క కృషికి మనం అందరం కూడా ఆయనకు ఈరోజు ఆయన జన్మదినము 131 జన్మదిన సందర్భంగా అందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు ఆయన తరఫున మీకు అందరూ కూడా ప్రోగ్రాం ఉంది. దాంట్లో మనము అంటే ప్రభుత్వం తీసుకున్న నినాదం ఏంటంటే మన ముఖ్యమంత్రి ఆదేశానుసారంగా మన డీజీ ఈరోజు మన మస్తాన్పల్లి గ్రామంలో అక్కడ అంబేద్కర్ దగ్గర కావచ్చు, రామంచర్ దగ్గర కావచ్చు, ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, సంఘ సభ్యులు, అలాగే మన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు ఆయన యొక్క ప్రపంచ మేధావి యొక్క జన్మదినాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆశీర్వాదాలకై మనం అందరం ఇక్కడ యువకులు ఉన్నాం, 30 నుంచి 40 మధ్యలో ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ అందరూ తక్కువ అనుకోకూడదు. ఫోటోలు పెడతాం, దండలు వేస్తాం, కొబ్బరికాయలు కొడతాం, పోతాం. కానీ నేను నమ్మేది ఒకటే, ఆయన సిద్ధాంతాలను పాటించాలి, ఆయన ఆశీర్వాదాలకై మనం పనిచేయాలి. అలాంటప్పుడే మనం బాగుపడతాం, మన దేశం బాగుపడుతుంది. కాబట్టి మీ అందరికీ యువకులకు అంబేద్కర్ ఏ ఆశయాల గురించి పనిచేసిందో, బడుగు బలహీన వర్గాల గురించి తన రాత్రనక పనుల కష్టపడి రైతుల గురించి కావచ్చు, కార్మికుల గురించి కావచ్చు, మహిళల గురించి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయింది అనుకుంటారు చాలా మంది. ఇంకా చాలా